రావడంతో లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వీటి వివరాలు మనం లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న అంశం మాట్లాడుకుని మనం డిబేట్ ప్రారంభిద్దాం. ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రాన్ని రౌతు కంట్రోల్ చేయాలి అన్నప్పుడు లేదా దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆ గుర్రాన్ని రౌతు ఏం చేస్తాడు? ఒకటి ముందు దాన్ని మచ్చిక చేసుకుంటాడు, లేదా దాన్ని సవర్తి ఇస్తాడు, లేదా మంచి ఆహారం ఇస్తాడు, లేదా దాన్ని నిమురుతాడు, ఇంకా దానికి నచ్చినటువంటి సౌండ్స్ ఏమన్నా నోటితో చేస్తూ గుర్రాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. సో ఈ గుర్రము మరదకి ఏంటి కంట్రోల్ అన్నప్పుడు నేను చెప్తాను, దానికి కూడా లింక్ ఉంది. సో ఇలాంటి గుర్రాన్ని రకరకాల పద్ధతుల్లో తన స్టైల్లో కంట్రోల్లోకి తీసుకురావడానికి రౌతు సర్వశక్తులు ఒడ్డుతాడు. కానీ అది పొగరుబోతు గుర్రం అయినప్పుడు, లేదా అసలు గుర్రం ఎంతకీ మాట వినకపోతే రౌతు ఏం చేస్తాడు? డెఫినెట్గా డొక్కల్లో దంతాడు, చర్నాకోలు పట్టుకుంటాడు, సామధాన భేద దండోపాయాలన్నీ వాడతాడు. ఎట్లాగైనా సరే రౌతు కాబట్టి గుర్రం చచ్చినట్టు చెప్పిన మాట వింటుంది, వినాలి కూడా, ఆప్షన్ లేదు. ఇప్పుడు మళ్ళీ వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో సింగనగర్ కానీ రాజరాజేశ్వరిపేట మొత్తం ఏదైతే జల దిగ్బంధంలో జల ఖడ్గల్లో చిక్కుకుని గత 3 రోజుల నుంచి కూడా పడరాని పాటలు పడుతూ ఇబ్బందులు పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు గారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. నిన్న కూడా 3వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంటకి జేసీబీ మీద 22 కిలోమీటర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిలువు కాళ్ల మీద బయలుదేరి కంగారు పడకండి, నేనున్నాను, నేను చేస్తాను సాయం అని చెప్పి కొంత ధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అలా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. ఎక్కడో ఏసీ గదిలో కూర్చుని చేయకుండా ఆయన వచ్చి జేసీబీ మీద ఒక 22 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ నేను మీకు అన్నీ చేస్తాను, కొంత పానిక్ అవ్వకండి, అన్నీ కూడా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ వైద్య శిబిరాలు కానీ మెడికల్ కిట్లు కానీ ఏం చేయగలవో అన్నీ పాసిబుల్గా బెస్ట్గా చేస్తున్నాము, ఇంకా మీరు కంగారు పడిపోతే ఒక్కోసారి సిచ్యువేషన్ మరింత దిగజారిపోయి ఎవరికి అందకుండా ఉండే పరిస్థితి ఉంటుంది, కాస్త కోఆపరేట్ చేయండి అని చెప్తున్నారు. కార్పొరేషన్ సిబ్బంది ఒక 10,000 మందిని పూర్తి స్థాయిలో వార్డుల్లో కాలనీల్లో పంపించారు. మంత్రుల్ని ఎమ్మెల్యేలని కార్యకర్తల్ని ఔత్సాహికుల్ని వాలంటీర్లను రమ్మన్నారు. భోజనం ఇచ్చేవాళ్ళని భోజనం ఇవ్వమన్నారు. డబ్బు సాయం చేసేవాళ్ళని ఎవరికి ఏ విధంగా ఎటువంటి సాయం ఉంటుందో ఆ సాయం చేయమని చెప్పి కోరారు. తానున్నానని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నారు. కానీ పరిస్థితి 3వ రోజు అయినా కూడా ఎందుకు ప్రధానంగా కష్టాలు కన్నీళ్ళ అంశం ఎందుకు వినిపిస్తోంది, విమర్శలు ఎందుకు వస్తున్నాయి, ఆఖరి మైల్ వరకు లేదా ఆఖరి కుటుంబం వరకు ఆఖరి మనిషి వరకు సహాయం ఎందుకు చేరట్లేదు అన్న చర్చ ఎందుకు వస్తుంది? 3వ రోజైనా కూడా పరిస్థితి 48 గంటలు దాటినా కూడా ఎందుకు పరిస్థితి అదుపులోకి రావటం లేదు? అసలు ఎక్కడుంది లోపం? నిన్న కూడా ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆయనకు వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ గ్రీవెన్సెస్ కానీ ప్రధానంగా టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవట్లేదు, ఏదైనా చెప్తే వినటం లేదు, అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని విన్న తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారికి పట్టరానటువంటి కోపం వచ్చింది. అసలు ఏంటిదంతా? రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం లేకపోతే అందరూ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నా ఇటువంటి కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి? 48 గంటలు అయినా కూడా ఎక్కడుంది వైఫల్యం? ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి? సోషల్ మీడియా వేదికగా కానీ లేదా మాధ్యమాల్లో కానీ 3 రోజులైనా కూడా ఆకలి దప్పులతో ఈ ఆవేదన ఏంటి? ఎందుకు ఆహారం లేకపోతే మంచినీళ్ళు ఇవన్నీ కూడా విరివిగా వస్తున్నాయి, ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి, ఎందుకు చేరటం లేదు? ఎందుకు ఇంకా పబ్లిక్ ఇంత కంప్లైంట్స్ చేస్తున్నారు? ఇలా చెప్తూనే దాదాపుగా ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు. 5 సంవత్సరాల నుంచి యంత్రాంగం ప్యారలైజ్ అయిపోయింది, ఇంత అలసత్వం వహిస్తున్నారు, రేపు మనం చనిపోయిన రోజు వస్తే కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి వ్యవహార తీరు శైలితో చాలా ఇబ్బంది పడాలి, ఇప్పటికైనా తీరు మారండి, మారకపోతే మాత్రం అసలు ఊరుకునేది లేదంటూ చెప్తూనే
నిన్న జక్కంపూడి కాలనీకి సంబంధించి ఇన్ఛార్జిగా వేసినటువంటి శ్రీనివాస్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈని సస్పెండ్ చేస్తూ ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది. 3 రోజులు టైం ఇచ్చాను, అయినా కూడా పరిస్థితిలో పద్ధతిలో మార్పు రావటం లేదు. ఇదే గనక కొనసాగితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంటే ఒక పక్కన వైసీపీ బురద రాజకీయం చేస్తూనే ఉంది. ఇదిగో అదిగో తాడంటే పావు అంటున్నారు, పావును. ఇంకొక పక్కన ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. ఇంకొక పక్కన ప్రధాన ప్రాంతాల్లోనే సాయం అందుతోంది, లోతట్టు ప్రాంతాల్లో ఇంకా లాస్ట్ వరకు కానీ లంక ప్రాంతాల్లో ఇంకా ఆ భవానీ ద్వీపం అక్కడున్న పరిస్థితి గురించి కూడా రకరకాలుగా చర్చా వార్తలు వస్తున్నాయి. ఇంకొక పక్కన శానిటేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. హాహాకారాలు ఆర్తనాదాలు ఆగటం లేదు. అసలు ఎక్కడుంది లోపం అన్నప్పుడు మనం మళ్ళీ మొదట అనుకున్నట్టు రౌతు గుర్రం నిన్న ఆయన పూర్తి స్థాయిలో ఇక నుంచి గుర్రం మాట వినకపోతే డొక్కలో తంతానని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు బయటకు వస్తున్నా కూడా కలెక్టర్లు కానీ సిబ్బంది కానీ యంత్రాంగం కానీ బయటకు వస్తున్న పరిస్థితి కనిపించటం లేదు. ముందు వార్నింగ్ ఇచ్చారు, చెప్పారు, అందరూ సహకరించాలన్నారు. ఇప్పుడు కనుక వినకపోతే డొక్కలో తన్ని చెర్నాకోల్తో ఎవరికి ఏం చేయాలో తనగిన్ని చర్యలు తీసుకుంటామనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడుంది లోపం?